హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 24. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మరుసటి రోజు రేయాంష్ జైను తన కారు పాసెంజర్ సీటులోకి తోస్తూ నీ హద్దుల్లో ఉండు అని గట్టిగా అంటాడు. జై విసుగుగా తన సీటులో కూర్చుని వాలి ఇప్పుడు నేనేం చేశాను అని అడుగుతాడు. జై రేయాంష్ వైపు చూస్తూ నేను నీతో నీ కారులో వెళ్తే నా పని నుండి ఎలా తిరిగి వస్తాను? నా కారు ఇంకా ఇక్కడే ఉంది అని జై చెప్తాడు రేయాంష్తో. నేను నిన్ను తీసుకెళ్తాను అని రేయాంష్ స్పష్టంగా చెప్పి కార్ ఇంజన్ను స్టార్ట్ చేస్తాడు. రేయాంష్ నవ్వుతూ జైతో ఇలా అన్నాడు, ఇంటి నుండి మళ్ళీ వెళ్ళిపోవాలని అనుకోకు, లేకపోతే నా చెల్లెలికి ఒక పెళ్లి కొడుకుని వెతకడం ప్రారంభిస్తాను అని బెదిరిస్తాడు రేయాంష్ జైను. జై రేయాంష్ వైపు కోపంగా చూసి నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటాడు. కొద్దిసేపటికి జై ఆట పట్టిస్తూ అయితే నీకు మాన్వికి మధ్య ఎలా ఉంది మీ రిలేషన్ అని అడుగుతాడు. నిన్న రాత్రి జ్ఞాపకాలు రేయాంష్ మనసులో కదిలి రేయాంష్ ముఖంపై చిన్న చిరునవ్వు వస్తుంది. చాలా బాగుంది అని చెప్పి రేయాంష్ రోడ్డు మీద దృష్టి పెడతాడు. నాకు అర్థమవుతుంది అని జై చమత్కారంగా అంటాడు. జైను దింపిన తర్వాత రేయాంష్ తన ఆఫీసుకు వెళ్ళి తన రోజుని ప్రారంభిస్తాడు. రేయాంష్ ఇంట్లో మాన్వి కిచెన్లో కాఫీ తయారు చేస్తూ ఉండగా ఎవరో మాన్విని పిలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. మాన్వి వెనక్కి తిరిగి చూస్తే ఒక పని మనిషి చేతిలో చిన్న బాక్స్ పట్టుకొని నిలబడి ఉంటుంది. ఏమైంది, ఏం కావాలి అని మాన్వి అడుగుతుంది. మేడం, ఎవరో దీన్ని మీకోసం పంపించారు అని పని మనిషి చెప్పి ఆ బాక్స్ని మాన్వికి ఇస్తుంది. దానిపై మాన్వి పేరు మాత్రమే ఉంటుంది, పంపిన వారి పేరు ఉండదు. మాన్వి ఆ బాక్స్ని తీసుకుని నేరుగా తన గదికి వెళ్ళి కాఫీ పక్కన పెట్టి జాగ్రత్తగా బాక్స్ని ఓపెన్ చేస్తుంది. లోపల ఎర్రటి మరకలతో ఒక కవరు ఉంటుంది. మాన్వి ఆ పేపర్ కవరు తెరచగానే మాన్వి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ కవర్లో ఒక లేఖ ఉంటుంది. అందులో ఏమని రాసి ఉంది అంటే, ప్రియమైన భార్య, నన్ను క్షమించండి. నీలాంటి దేవదూతతో దారుణంగా ప్రవర్తించినందుకు నేను ఈ భూమిపైన అతిపెద్ద మూర్ఖుడిని అని నాకు తెలుసు. నా ప్రవర్తనకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను మరియు నా హృదయపూర్వకంగా చెబుతున్నాను. నిన్ను చూసిన ప్రతిసారి నేను నిన్ను బాధపెట్టిన ప్రతి క్షణం నన్ను చింతిస్తుంది. కానీ నేను ప్రతిదీ సరిచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. నేను కలిగించిన బాధ ఎప్పటికీ పూర్తిగా తగ్గదని నాకు తెలుసు, కానీ నా చర్యలు మీ బాధను తగ్గించేలా చేస్తాను. ఈ లేఖను నా రక్తంతో ఎందుకు రాశానో తెలుసా? ఎందుకంటే ఈ లేఖలోని ప్రతి పదం నిజమని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నేను ఎంత తీవ్రంగా బాధపడుతున్నానో వ్యక్తపరచడానికి పెన్ ఇంక్ సరిపోదు. మీ క్షమాపణ పొందడానికి నా రక్తం కూడా సరిపోదు. కానీ అది సాధ్యమైతే దయచేసి నన్ను క్షమించండి. మళ్ళీ అడుగుతున్నా, నన్ను క్షమించు నా భార్య. ఇట్లు నీ భర్త రేయాంష్ అని రేయాంష్ మాన్వికు తన రక్తంతో రాసిన లేఖను పంపించాడు. మాన్వి లేఖను మూసేసరికి మాన్వి ముఖంపై కన్నీళ్లు ధారగా ప్రవహించాయి. మాన్వి ఏడుపు ఆపుకోలేకపోయింది. రేయాంష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇలా కొనసాగితే నేను రేయాంష్ ప్రేమలో పడిపోతానేమో అనే భయం మాన్విను చుట్టుముట్టింది. రేయాంష్ రాసిన లేఖను మాన్వి మడిచిపెట్టి ఆ బాక్స్లో పెట్టింది. రేయాంష్ ఎందుకు ఇలా చేస్తున్నావు? దయచేసి ఆపండి అని కన్నీళ్లు కారుస్తూ అంటుంది మాన్వి. మాన్వి గంటల తరబడి అలానే ఏడుస్తూ కూర్చుంది. కానీ లోతుగా మాన్వికి ఒక విషయం తెలుసు. ఆమె అతన్ని ఎప్పటికీ వదిలి వెళ్ళదు. రేయాంష్ తప్పులు చేశాడు, కానీ వాటిని గ్రహించి క్షమాపణ అడగడం
ప్రతి ఒక్కరూ చేయలేని పని. రాత్రి సమయంలో రేయాన్ష్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చాడు. తన గదిలోకి వచ్చేసరికి మాన్వి మంచం మీద కూర్చుని ఉంది. రేయాన్ష్ అలసిపోయి కనిపించాడు. మాన్వి కళ్ళు వెంటనే రేయాన్ష్ చేతిపైకి పడ్డాయి. కొన్ని రోజుల క్రితం రేయాన్ష్ తనను తాను కాల్చుకుని గాయపరుచుకున్న అదే చేయి కట్టు చుట్టి ఉంది. వారి కళ్ళు కలుసుకున్నాయి. రేయాన్ష్ చిన్నగా చిరునవ్వు ఇచ్చాడు. మాన్వి మంచం నుండి లేచి రేయాన్ష్ వద్దకు వచ్చింది. మాన్వి ముఖం చూసిన వెంటనే రేయాన్ష్ చిరునవ్వు మసకబారింది. నువ్వు ఏడుస్తున్నావా అని రేయాన్ష్ ఆందోళనగా అడుగుతాడు. మాన్వి తల ఊపింది. ఎందుకు అని రేయాన్ష్ దగ్గరగా వచ్చి అడుగుతాడు. దయచేసి ఇదంతా ఆపండి, లేకపోతే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని మాన్వి గట్టిగా అంటుంది. రేయాన్ష్ మళ్ళీ నవ్వుతాడు. నవ్వడం ఆపు, ఇలాంటివి మళ్ళీ చేస్తే మాన్విలో కొత్త కోణం కనిపిస్తుంది మీకు అని మాన్వి హెచ్చరించే ప్రయత్నం చేసింది. రేయాన్ష్ మెల్లగా నవ్వాడు. నా భార్యకి అది నచ్చకపోతే నేను మళ్ళీ అలా చేయనని మాట ఇస్తున్నాను అని రేయాన్ష్ చెవి పట్టుకుని సరదాగా అంటాడు. మాన్వి సంతృప్తిగా తల ఊపుతుంది. అయితే నువ్వు నా గురించి ఆందోళన చెందావా అని రేయాన్ష్ ఆట పట్టిస్తాడు మాన్విను. లేదు, నేను పని గురించి ఆందోళన చెందాను అని మాన్వి వెంటనే సాకుగా చెప్తుంది. మీ చేతికి గాయాలు అయితే మీరు పని చేయలేరు కదా, డబ్బు లేకుండా మనం ఎలా బ్రతకాలి, అందుకే ఆందోళన చెందాను అని మాన్వి రేయాన్ష్ చూపులను తప్పిస్తూ అబద్ధం చెప్తుంది. రేయాన్ష్ నవ్వుతూ మాన్వి ముఖం దగ్గరికి వెళ్తాడు. నా భార్య నేను ఈరోజు పని మానేసిన, నా 10,000 కోట్లు ఖర్చు చేసిన, మన 10 తరాలకైనా విలాసవంతమైన జీవితం ఉంటుంది అని రేయాన్ష్ మురిసిపోతూ అంటాడు. మాన్వి నోరు తెరిచి రేయాన్ష్ను చూసింది. నిజంగానా? అతనే రేయాన్ష్ యదువంశీ మరి. తర్వాత మాన్వి అమ్మ నన్ను పిలుస్తోంది అని అరిచి బయటకు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. మాన్వి వెనుక రేయాన్ష్ నవ్వు వినిపిస్తుంది. మాన్వి ముఖంపై చిన్న చిరునవ్వు మెరుస్తూ ఉంటుంది. మరో పక్కన జై తన గది నుండి బయటకు వస్తున్నప్పుడు రియాను చూశాడు. మృదువైన పాస్టల్ రంగులు మరియు సున్నితమైన పూల ప్రింట్స్ ఉన్న పూల మ్యాక్సీ డ్రెస్ రియాపై అద్భుతంగా కనిపిస్తోంది. రియా చాలా అందంగా ఉంది. జై రియా తన ముందుకు ఆగే వరకు కళ్ళను రియా నుంచి తిప్పుకోలేకపోయాడు. దయచేసి నన్ను దగ్గరలోని రెస్టారెంట్కి దింపగలవా అని రియా మెల్లగా నవ్వుతూ జైని అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని జై అడుగుతాడు. అప్పటికే సాయంత్రం 7 అయిందని గమనిస్తూ. నా స్నేహితులు నా కోసం విందు ప్లాన్ చేశారు, అందుకే నేను వెళ్తున్నాను అని రియా క్యాజువల్గా చెప్తుంది. నువ్వు ఇంట్లో పర్మిషన్ తీసుకున్నావా అని జై అడుగుతాడు. రియా తల ఊపింది. ఇప్పుడు నన్ను డ్రాప్ చేస్తున్నావా లేక నేనే వెళ్ళాలా అని రియా అసహనంగా అడిగింది. జై ఏమీ చెప్పకుండా ముందుకు నడిచాడు. రియా స్నేహితులతో విందు అని చెప్పినా రియా పూర్తిగా ఒక డేట్కి వెళ్తున్నట్లుగా రెడీ అయ్యింది. జై రియా కోసం కారు తలుపు తెరిచి లోపల కూర్చోపెడతాడు. తాను డ్రైవర్ సీట్లోకి వెళ్ళి కార్ని స్టార్ట్ చేస్తాడు. మధ్య మధ్యలో రియా వైపు చూస్తూ ఉంటాడు జై. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు అని జై రోడ్డు మీద దృష్టి పెట్టినా మనసు మాత్రం రియా మీదే పెట్టి అడుగుతాడు. నాకు తెలియదు, నన్ను వెనక్కి డ్రాప్ చేస్తానని చెప్పాడు అని రియా మామూలుగా చెప్తుంది. జై వెంటనే రియా వైపు చూశాడు. అతడువా అని జై ఆ పదాన్ని నొక్కి పునరావృతం చేస్తాడు. అవును, అతడు నా కాలేజ్ స్నేహితుడు, మేము చాలా క్లోజ్గా ఉంటాము. ఈరోజు నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానని చెప్పాడు అని రియా చెప్పగానే జై గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. నువ్వు ఒక అబ్బాయిని కలుస్తానికి వెళ్తున్నావని ఇంట్లో చెప్పావా అని జై తన గొంతుని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తూ అడిగాడు. అవును, కుటుంబంలో అందరికీ అతను తెలుసు.
అని రియా ఇంకా క్యాజువల్గా సమాధానం ఇస్తుంది. రియా ఎలా ఇంత సింపుల్గా ఉండగలుగుతోంది? జై రియాను ఎంతగా ప్రేమిస్తున్నాడో రియాకి ఇంకా కనిపించడం లేదా? అతనికి ఖచ్చితంగా తెలుసు ఆ వ్యక్తి రియాకు ప్రపోజ్ చేయబోతున్నాడని. స్టీరింగ్ పట్టుకున్న జై చేతులు కోపంతో బిగిసిపోయి అవి తెల్లగా మారాయి. నేను అందంగా కనిపిస్తున్నానా? ఈరోజు నేను అందంగా కనిపించాలనుకుంటున్నాను అని రియా అద్దంలో తనని తాను చూసుకుంటూ అడుగుతుంది. జై రియాను ఒక ప్రాణాంతకమైన చూపుతో చూస్తున్నాడు. కానీ రియా తన జుట్టు సర్దుకోవడంలో బిజీగా ఉంది. నేను నీ కోసం వేచి ఉంటాను. రాత్రి భోజనం తర్వాత నువ్వు నాతో తిరిగి వస్తావు అని జై గట్టిగా చెప్తాడు. లేదు, నేను అలా చేయను. అతడు నన్ను వెనక్కి డ్రాప్ చేస్తానని చెప్పాడు అని రియా వాదించింది. జై మళ్ళీ రియా వైపు కోపంగా చూస్తాడు. అప్పుడు రియా మౌనంగా ఉంటుంది. సరే, నేను మీతో వస్తాను అని రియా విచారంగా అంటుంది. జై తనలో తాను మండిపోతున్నాడు. రియా ఎందుకు బాధపడుతోంది? అతనితో రావడం రియాకు ఇష్టం లేకుండా, కానీ ఆ వ్యక్తిని కలవడానికి మాత్రం ఉత్సాహంగా ఉంది అని అనుకుంటాడు జై. వారు రెస్టారెంట్కి చేరుకున్నారు. రియా కారు దిగుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నా పని అయిపోయాక చెబుతాను, దయచేసి లోపలికి రావద్దు అని చెప్పి రియా దూరంగా నడిచి వెళ్ళిపోతుంది. కానీ జై బయటే ఉంటాడని రియా నిజంగా అనుకుంటుందా? నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.